అండర్వేర్ ప్రోటోకాల్ ఇది ఎక్కడ నిన్నరా మీరు ఇండియాలో వినొచ్చు. బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ వివేక్ బన్సాల్ అనేటాయనకి ప్రోటోకాల్లో భాగంగా కొత్త అండర్వేర్ తెప్పియండి సార్కి అని పెట్టిరట. ప్రతి సంవత్సరం వేల కోట్ల నష్టాల నుండి ట్యాక్స్ పేయర్స్ పైసల నుంచి వెళ్ళి కొన్ని లక్షల కోట్ల గ్రాంట్ పొందుకుంటా వీళ్ళు వడే కథలు ఎట్లున్నాయి తెలుసా. ఈ బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్ ప్రయాగ్రాజ్ పోతుండంట. ఒక్కొక్క సీనియర్ ఆఫీసర్లకి ఏం డ్యూటీ చేసారు తెలుసా ప్రోటోకాల్. ఒక సీనియర్ ఆఫీసర్ ఏమో అండర్వేర్, టూత్ పేస్ట్, బ్రష్, షాంపూ ఇవి అరేంజ్ చేయాలంట. ఇంకో సీనియర్ ఆఫీసర్ ఏమో చెప్పులు అరేంజ్ చేయాలంట. ఇంకొక ఆయననేమో కార్లకి టవల్ అరేంజ్ చేయాలంట. వీళ్ళందరూ ఏదో జూనియర్ లెవెల్ ఆఫీసర్లు కూడా కాదు, సీనియర్ లెవెల్ ఆఫీసర్లు. మళ్ళా ఇంకొక ఆఫీసర్ ఏమో ఆయనకి ఎప్పుడెప్పుడు ఏమేమి తినబుద్ధి అయితే షకోళ్ళు, పకోళ్ళు ఇలాంటివన్నీ స్నాక్స్ అరేంజ్ చేయాలన్నమాట. ఇక ఇంకో సీనియర్ ఆఫీసర్ ఏమో ఈయన ఏ గుడికి పోతే ఆ గుళ్ళ అక్కడ దర్శనాలు, పూజలు, ప్రసాదాలు ఇవన్నీ మేనేజ్ చేయాలన్నట్టు. ఇవన్నీ ఏదో గాలి చెప్పిన మాటలు కాదు, బిఎస్ఎన్ఎల్ ప్రోటోకాల్లో డాక్యుమెంటేషన్ అయిన ఆర్డర్స్. ఈ విషయాలన్నీ బయటికి తెలిసి లొల్లయిన తర్వాత దీన్ని ఎట్లా కవర్ చేసారు తెలుసా. ఒక ప్రెస్ నోట్ ఇచ్చిర్రు అన్నట్టు. దాంట్లో ఇదంతా సార్కి ఇష్టం ఉండదు, ఇంత హడావిడి, ఇంత ప్రోటోకాల్, ఏదో జూనియర్ లెవెల్ ఆఫీసర్లు సార్ని ఇంప్రెస్ చేసేటందుకు ఇదంతా హడావిడి చేసిండ్రు అని చెప్పిండ్రు. BSNL says that this was the work of an over-enthusiastic junior staffer. గత 6 సంవత్సరాలుగా బిఎస్ఎన్ఎల్ ని లేపేటందుకు గవర్నమెంట్ 3 లక్షల కోట్లు కేటాయించింది. కానీ వాళ్ళ ప్రయారిటీస్ మాత్రం తొడుక్కునే షెడ్డి, కాలకేసుకునే చెప్పులు, మూతి ముక్కు దూడ్చుకునే టవళ్ళు, స్నాక్స్, వీటి మీద ఉన్నది. మరి ఇక సిగ్నల్ వీక్ ఉండక ఎట్లుంటుంది.